అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులకు సంబంధించి దక్కని స్కేల్, ఉద్యోగులకు జీవోలు. సో ఈ వీడియోలో పెట్టుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అర్హతలున్న దక్కని పదోన్నతి స్కేల్ ప్రభుత్వ ఉత్తర్వులు ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులను సకాలంలో పొందలేకపోతున్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాల వయసు దాటినప్పటికీ డిపార్ట్మెంట్ల పరీక్షలు పాస్ కాలేదనే నెపంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో 12 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేల్ మంజూరుకు నోచుకున్న ఉద్యోగోపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 225 18/5/99లో అలాగే జీవో నెంబర్ 96 వీటి ప్రకారంగా 45 ఏళ్ల వయసు దాటిన వారికి డిపార్ట్మెంట్ల పరీక్షల ఉత్తీర్ణత నుండి స్పష్టమైన మినహాయింపు అయితే ఉంది. ఎప్పుడో జారీ అయిన ఈ జీవోలపై అధికారులకు అవగాహన కొరవడం ఉద్యోగోపాధ్యాయ పాలిట శాపంగా మారింది. అయితే తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లేదా ఇతర ప్రత్యేక తాత్కాలిక నిబంధనలతో సంబంధం లేకుండా 45 ఏళ్ల వయసు దాటిన ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులకు మొదటి నియామకం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రమోషన్ కూడా పొందకపోతే తదుపరి ఉన్నత పోస్ట్ ప్రమోషన్ పొందేందుకు డిపార్ట్మెంటల్ టెస్టులో ఉత్తీర్ణత నుండి జీవో 2225 ద్వారా 3 షరతులకు లోబడి శాశ్వత మినహాయింపు లభిస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మొదటి ప్రమోషన్ మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. ఇప్పటికీ ఒకసారి డిపార్ట్మెంట్ పరీక్ష లేని పోస్టులకు ప్రమోషన్ పొంది ఉంటే ఆ పై పోస్టుకు డిపార్ట్మెంటల్ పరీక్షలో తప్పనిసరి అయితే ఈ మినహాయింపు వర్తించదు. ఇక అకాడమిక్ అర్హతలకు మినహాయింపు వర్తించదు అనేది సెకండ్ కండిషన్. ఇక మినహాయింపు కేవలం డిపార్ట్మెంటల్ లేదా స్పెషల్ టెస్టులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రమోషన్స్ పోస్టుకు అవసరమైన సాంకేతిక లేదా అకాడమిక్ విద్యార్హతలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. అవి తప్పనిసరిగా ఉండాలి. ప్రొబేషన్ డిక్లరేషన్ వర్తించదు అనేది మూడో కండిషన్.